హే మామ ఎట్లా ఉన్నారు అందరు? ఈరోజు యూట్యూబ్ వీడియో వచ్చేసి నేను ప్రీ వర్కౌట్ మీల్ ఏం తింటా, పోస్ట్ వర్కౌట్ మీల్ ఏం తింటా అనేది చూపిస్తా, ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. అండ్ ఇది ఏంటంటే జస్ట్ మీకు 10 minutes 15 minutes టైం ఉంటే సరిపోతుంది. ఎందుకు లైక్ నేను ఇట్లా ఈ మీల్ ఎందుకు పెట్టుకున్నా అంటే మనకి ఎక్కువ అంటే నేను హాస్టల్లో ఉన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఉండే అనమాట. టైం లేనప్పుడు మనం ఆ టైంలో మీల్స్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలని. సో సింపుల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఓట్ మీల్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఒకటి ఉంటుంది. సో ఓట్ మీల్ ఎంత సింపుల్గా చేసుకుంటాం, ఎంత టైం పడుతుంది మీకే చూపించేస్తా. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నా. సో మీరు ఫర్దర్గా బల్క్లో ఉంటే మీరు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి. మీరు ఒకవేళ కట్లో ఉంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ కట్లో ఉన్నా. సో కట్లో ఉన్నట్టు నా క్యాలరీస్ అడ్జస్ట్ చేసుకున్నా. సో మీరు బల్క్లో ఉంటే ఎంత తినొచ్చు అంటే నేను బల్క్లో ఉన్నప్పుడు ఎంత తిన్నా అనేది కూడా చెప్తాను అనమాట. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అంతా చూపిస్తాను. అండ్ అట్లనే ఈరోజు వచ్చేసి నా హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ వర్కౌట్ ఉంది. సో ఆ వర్కౌట్స్లో కూడా క్లిప్స్ కూడా పెడతా, ఎట్లా ట్రైన్ చేస్తున్నాం, ఎంత ఇంటెన్స్గా ట్రైన్ చేస్తున్నాం అనేది కూడా. సో లెట్స్ గో. మీరు ట్రై చేయండి. మీరు ఇన్ కేస్ హాస్టల్లో ఉన్న, లేకపోతే మీకు ఇంట్లో ఆఫీస్కి వెళ్తున్నా, లేకపోతే స్కూల్కి వెళ్తున్నా, లైక్ కాలేజ్కి వెళ్తున్నా కూడా మీకు టైం ఎక్కువ లేదు, ధనా అయిపోవాలి అంటే ఇది బెస్ట్ మీల్ అనమాట. ప్రీ వర్కౌట్ కానీ యాజ్ ఏ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. సో లెట్స్ గో చూపిస్తా. సో ఫస్ట్ అయితే వచ్చి 200 ml మిల్క్ తీసుకోండి, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. సో మీరు ఇన్ కేస్ బల్క్లో ఉన్నా, కట్లో ఉన్నా మన క్యాలరీస్ ఎంత ఉంటుంది. ఇన్ కేస్ మీకు ప్రోటీన్ ఇంటేక్ కావాలంటే మీరు ఈ మిల్క్ ప్రిఫర్ చేయొచ్చు, స్లిమ్ మిల్క్ అని. ఇందులో ప్రోటీన్ ఇంటేక్ కూడా వస్తుంది. సో మీ విషయం అనమాట. నేను కట్లో ఉన్నప్పుడు ఏంటంటే, కట్లో హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడం కొంచెం టఫ్ అవుతుందని అమూల్ స్లిమ్ మిల్క్ కానీ నెస్లే వాళ్ళ ఈ మిల్క్ యూజ్ చేస్తుండే. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఇంటేక్ వస్తుండే ఎక్కువ శాతం. ఒక 300 mlకి 10 grams ప్రోటీన్ వస్తుండే అనమాట. సో అందుకని నేను ఇది యూజ్ చేస్తుండే. ఇప్పుడైతే మనకి అంత ఇష్యూ లేదనమాట, ఎందుకంటే చికెన్ చేసుకోగలుగుతున్నాం, ఎగ్స్. సో అట్లా ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి నేను ఫుల్ క్రీమ్ మిల్కే యూజ్ చేస్తున్నాను. అందులో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో మీరు ఇన్ కేస్ హాస్టల్ నుండి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయకపోతుంటే మీరు అమూల్ స్లిమ్ మిల్క్, ట్రిమ్ మిల్క్, స్లిమ్ మిల్క్ ఉంటుంది, లేకపోతే నెస్లే వాళ్ళ స్లిమ్ మిల్క్ ఉంటుంది, అది యూజ్ చేయండి. సో బెస్ట్ అనమాట. ప్రోటీన్ ఇంటేక్ కూడా అవే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ శాతం. సో ఇన్ కేస్ మీరు హాస్టల్లో ఉండింటే లైక్ నాకేందంటే వేడిగా తినడం ఇష్టం అనమాట. సో నేను అందుకనే పాలు వేడి చేసుకొని ఓట్స్ అట్లా తింటా అనమాట. మీరు ఇన్ కేస్ హాస్టల్లో ఉంటుంటే మీరు డైరెక్ట్ వేసేసి కూడా చేయొచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ కూడా చెప్తా. సో ఇప్పుడైతే ఓట్స్ వేసేసుకుందాం. లైక్ బౌల్లో ఓట్స్, మనకు కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి రెడీ చేసేద్దాం. సో బౌల్ తీసేసుకోండి. అరే ఇది 0 అవుతలేదు అందరూ నాయన, ఏదో పంచాయతీ ఉంది. సో 80. సో నేను ఇప్పుడు కరెంట్లీ 80 grams ఆఫ్ ఓట్స్ అయితే తింటున్నాను, ఎందుకంటే మా కోచ్ అంతే రాసిండు. లైక్ ఆల్మోస్ట్ కట్ అవుతుంది అనమాట. సో 80 grams ఓట్స్, 200 ml మిల్క్. లాస్ట్లో మ్యాక్రోస్ అన్ని ఇస్తా. సో మనం 80 అన్నప్పుడు 80 తినాలి, కొంచెం ఎక్స్ట్రా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. సో ఈ మాత్రం క్యాలరీస్ని ఇట్లా లైక్ ఏమంటారు, ఇన్ని గ్రామ్స్ తినాలి అన్నప్పుడు ఇన్ని గ్రామ్సే తినాలి, ఎక్స్ట్రా ఏం తినొద్దు. సో దాని తర్వాత స్టార్ ఐటమ్ వచ్చేసి వే ప్రోటీన్ అయితే యాడ్ చేసేస్తున్నాం. ఇది జిఎన్సీ వాళ్ళది, ఇప్పుడు కరెంట్లీ ఇదే వాడుతున్నాం అనమాట. సో మా కోచ్ కూడా ఇదే వాడతాడు కాబట్టి మనకు కూడా ఇదే సజెషన్. సో వీఆర్ గోయింగ్ విత్ దిస్. ఒక స్కూప్ వే మస్త్ అయిపోతుంది. మీరు ఇన్ కేస్ హాస్టల్లో ఉంటే మీరు పక్కా వే ప్రోటీన్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే మీకు చికెన్ వండుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 1 spoon ఆఫ్ చియా సీడ్స్ అనమాట. సో చియా సీడ్స్ వేసేసినాం. ఇవైతే ఫస్ట్ మిక్స్ చేసేయండి మంచిగా. ఇవి ఎందుకు మిక్స్ చేయాలంటే మన పాలైతే పొంగుతున్నాయి, సప్పన ఆపేయాలి. సో ఇవి ఎందుకు మిక్స్ చేయాలంటే మనకి అది పోర్షన్ టైప్ లైక్ అట్లనే ఉండి డైరెక్ట్ వేసినాం అనుకో, పోర్షన్ లైక్ ఇట్లా బబుల్ టైప్ ఉండిపోతుంది అనమాట వే ప్రోటీన్. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మిక్స్ కాదు, అది తిన్నా కూడా లైక్ పౌడర్ ఫామ్లోనే ఉండిపోతుంది చాలా వరకు. నేను అట్లా ఫస్ట్లో ట్రై చేసిన, అట్లా తిన్నా. సో అట్లానే ఉండే. సో అందుకనే ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫస్ట్ మిల్క్ వేసేద్దాం. మిల్క్ వేసినాక కొన్ని స్టార్ ఐటమ్స్ కొన్ని అవన్నీ వేసేసి కలిగిద్దాం. సో మీకు ప్రాసెస్ అయితే చూపిస్తా చూడుర్రి.
మధ్య మధ్యలో వాళ్ళు ఏంటంటే మనకి మాట్లాడడం ఎక్కువ రాదు. సో యూట్యూబ్ వీడియోస్కి మాట్లాడడం కూడా రావాలి కదా. సో నేర్చుకుంటున్నాను అనమాట. మాట్లాడడం ఎట్లా, కంటిన్యూస్గా మాట్లాడడం ఎట్లా, టాపిక్ వైజ్ మాట్లాడడం ఎట్లా అనేది నేర్చుకున్నా. సో లైక్ లెర్నింగ్ స్టేజ్ ఉన్నాం. సో చూడండి వీడియో అయితే. లెట్స్ గో నెక్స్ట్ ఐటమ్స్ మిల్క్ వేసేద్దాం. మేగడ కూడా పడింది మంచిగా, లక్కీ విఆర్. సో మిక్స్ చేసేసినాం. ఇది మంచిగా మీకు కలిపేసుకోండి. కలిపేసుకొని కొంతసేపు సైడ్కి పెట్టేసేయాలి. ఎందుకంటే మనం గుడ్ ఫ్యాట్స్ ఉండాలి కాబట్టి. ఆల్మండ్స్ ఇది వచ్చేసి 15 గ్రామ్స్ అయింది అనమాట. ఇది ఒక 15 గ్రామ్స్ అయిపోయింది, 15 గ్రామ్స్. సో నెక్స్ట్ ఫైబర్ అనేది ఓట్స్ నుంచి ఎట్లాగో వస్తుంది. మనకి ఏంటంటే కొంచెం ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం కదా. సో ఫ్రూట్స్ వేసుకోవాలి. సో నేను ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకుంటున్నా. ఒకటి వచ్చేసి యాపిల్, ఇంకోటి వచ్చేసి బనానా. సో బనానా ఇంకా యాపిల్ టేస్ట్ని ఇంకా ఎలివేట్ చేస్తుంది, టాప్ నాచ్ ఉంటుంది. నాకు స్వీట్స్ అంటే రెగ్యులర్, నేను స్వీట్స్ అంటే బాగా తినే మనిషిని అనమాట. సో మనకి స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉండదు. ఈ ఓట్ మీల్ తిన్నాక స్వీట్ అనేదే మనకి గుర్తురాదు, ఎందుకంటే ఇదే మన డెజర్ట్ అన్నీ అన్నమాట. సో అట్లా. సో ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం. సో బనానా, యాపిల్ రెడీ అనమాట. సో ఇవి అన్నీ ఇందులో వేసేస్తే ఆహా ఏమో పడతలేదు. సో ఇవన్నీ వేసేసినాక దీని ఒక లుక్ ఇట్లా ఉంటుంది. మొత్తం బౌల్ ఫుల్గా నిండిపోతుంటుంది. ఇంకా వీడైతే పడుకున్నాడు మంచిగా స్పెక్ట్ గాడు. సో ఇట్లయితే బౌల్ అయితే ఇట్లా నిండిపోతుంది. సో ఇదైతే అల్టిమేట్ ఉంటుంది అన్నమాట, నా ఫేవరెట్ మీల్. సో దీని ఒక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ మీల్. సో ఇది తినేసి తర్వాత కొంతసేపటికి ఒక 20 మినిట్స్కి జిమ్కి వెళ్ళిపోదాం. జిమ్కి వెళ్ళి వర్కౌట్ కూడా చూపిస్తా. ఈరోజు లెగ్స్ అని చెప్పినా కదా. సో తినేద్దాం. టాప్ ఉంటుంది అన్నమాట ఇది. సో వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చినాం. సో ఇంటికి వచ్చి స్నానం కూడా చేసేసిన. సో ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్లో ఏం తింటా నేను అంటే, మీరు కూడా ఏం తినాలి ఈజీగా ఉండడానికి. సో చేతిలో కనపడుతుంది ఆ గుడ్డు. సో ఇది బాయిల్ చేసుకొని తింటే మనకు 5 గుడ్లు తిన్నాం అనుకో 30 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎగ్స్ ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నావు అంటే, నువ్వు ఈజీగా బాయిల్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నా కూడా. ఎంత 20 నిమిషాల్లో అయిపోతుంది, 15 నిమిషాల్లో బాయిల్ అయిపోతుంది. అదే ఇన్ కేస్ మీరు హాస్టల్లో అనుకో, మీకు లైక్ అది బాయిలర్ అని దొరుకుతుంది, ఎగ్ బాయిలర్. అది ఈజీగా దొరుకుతుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అదే యూజ్ చేస్తుండే. అది ఇప్పుడు కనపడతలే ఏడుందో. అది కానీ పెట్టిన అనుకో అది కూడా 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఈజీగా మీకు 30 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇప్పుడు నా ప్రీ వర్కౌట్ మీల్ చూసారు, అది ఎట్లుంది, కార్బోహైడ్రేట్స్ ఓట్స్ నుంచి మంచిగా కార్బోహైడ్రేట్స్ వస్తుంది, ఫైబర్ వస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల నువ్వు జిమ్కి వెళ్ళాక వర్కౌట్ చేసేటప్పుడు ఎనర్జీ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది హెల్తీ ఫ్యాట్స్లో మనం క్యాష్యూ ఆల్మండ్స్ వేసుకుంటున్నాం. సో అక్కడ మనకి ఆల్మోస్ట్ ఇంకా మిల్క్ కూడా వేసుకుంటాం. హెల్తీ ఫ్యాట్స్ వస్తుంది. హెల్తీ ఫ్యాట్స్ మొత్తం నీ ఆర్గన్స్ మొత్తం లోపల నడవాలంటే మనకి ఫ్యాట్స్ అనేవి మంచిగా ఉండాలి, ఫ్యాట్స్ అనేవి పక్కా తినాలి. సో అది కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్లో మనం వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నాం. ఇంకా ఓట్స్ నుంచి అంత కొంచెం ప్రోటీన్ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్న ఒక 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ కార్బ్స్ అనమాట. అంటే ఓట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బ్స్. అంటే ఏంది, నువ్వు తినంగానే అవి జల్దీ 30 నిమిషాలు 40 నిమిషాలు అరగదు, చాలా టైం పడుతుంది అరగడానికి. సో దానివల్ల ఏంటంటే నువ్వు లాంగ్ టైం వరకు సస్టైన్ అవ్వగలుగుతావు. ఇంకో ఫుడ్ మీద ఆకలి అవ్వకుండా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే దీని నుంచి ఫైబర్ కూడా మంచిగా వస్తుంది. సో ఫైబర్ ఏంటంటే నీ గట్ హెల్త్ మంచిగా ఉండి నీ పొట్టలో ఉన్న ఫుడ్ అరగడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. సో మనం ప్రీలో అన్నీ కవర్ చేసినాం. సో పోస్ట్లో మన టార్గెట్ వచ్చేసి ప్రోటీన్ మెయిన్ అనమాట. కానీ
దాంతోపాటు ఫ్యాట్స్ కూడా ఉండాలి, కార్బ్స్ కూడా ఉండాలి. సో ఫ్యాట్స్ మనం ఎగ్స్ లోపల ఎల్లో ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి ఫ్యాట్స్ వచ్చేస్తాయి, మనకి ఫ్యాట్స్ సార్టెడ్ అనమాట. ఇదేంది కార్బ్స్, ఫైబర్ ఉండాలి. సో దానికోసం మనం లైక్ ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్స్ తిన్నా కూడా వస్తుంది. లేకపోతే లైక్ కీరా, క్యారెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను జామకాయ యాడ్ చేసుకుంటాను. ఇలా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ మంచిగా కార్బ్స్ కూడా ఉంటాయి. సో మనకి సార్టెడ్ అనమాట, సరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా పోస్ట్ వర్కౌట్ తిన్నా, మీరు ఎప్పుడైనా జిమ్కి ముందు ఫుడ్ ఏం తిన్నా, జిమ్ తర్వాత ఏం ఫుడ్ తిన్నా కూడా కంప్లీట్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా ఉండాలి, ఫైబర్ కూడా ఉండాలి. ఇట్లా చూసుకోండి. ఏ మీల్ తిన్నా ఈ 4 ఉండేలా చూసుకోండి. దానివల్ల మీ గట్ హెల్త్ మంచిగా ఉంటుంది. మజిల్ కూడా బిల్డ్ అవుతుంది ప్రోటీన్ వల్ల. కార్బ్స్ వల్ల ఎనర్జీ కూడా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్స్ వల్ల లోపల ఉన్న ఆర్గన్స్ కూడా మంచిగా నడుస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ముచ్చట క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఎగ్స్ అయితే పెట్టేసినాము, అవి తినేసి నా పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ అయిపోతుంది. సో మీకు నా పోస్ట్ వర్కౌట్ మీల్ చూపిస్తే ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అనేది. ఒక కాఫీ కూడా తాగుతా అనమాట. సో ఇదే అనమాట పోస్ట్ వర్కౌట్ మీల్. సో 120 grams ఆఫ్ జామకాయ ఉంది, 5 గుడ్లు, ఒక కాఫీ. సో ఇట్లా ప్రోటీన్, ఫైబర్, లిటిల్ బిట్ ఆఫ్ కార్బ్స్తో కవర్ అయిపోతుంది అనమాట. సో ఇది తినేస్తే అయిపోతుంది. దాని తర్వాత ఇంకా మీల్స్ ఉంటాయి. సో ఇదన్నమాట మన మీల్స్ అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఈడ నా ఇన్స్టా ఐడి ఇస్తున్నా, ఇక్కడ చూడండి. సో ఆడ 13K ఫాలోవర్స్. మీరు ఇన్ కేస్ ఈడ కొత్తగా చూస్తున్నట్టయితే ఆడ కూడా ఫాలో కొట్టేసేయండి, ఈడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా కలుద్దాం. బాయ్.